కమ్మగా ఉండే పచ్చి కొబ్బరి వెలక్కాయ పచ్చడి చేస్తున్నామండి ఈరోజు మనం. హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు. నేను మీ సంయుక్త. ఈరోజు మన కిచెన్లో వెలక్కాయ పచ్చి కొబ్బరి వేసి కమ్మని మంచి రుచికరమైన పచ్చడి చేసుకుంటున్నాము. పచ్చి కొబ్బరి వేయటం వల్ల ఎంతో కమ్మదనం వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇది రైస్లోకి చపాతీలోకి సూపర్ కాంబినేషను. చాలా చాలా బాగుంటుంది. ఇది చింతకాయలాగా పుల్లగా ఉంటుంది, కానీ చింతకాయ టేస్ట్ వేరు ఉంటుంది, ఈ వెలక్కాయ టేస్ట్ కూడా వేరుగా ఉంటుంది. వెలక్కాయతో చాలా రకాల రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఇది చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. కాబట్టి ఈరోజు మనం ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయి వెలక్కాయలు, అందుకని నేను వెలక్కాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వెలక్కాయ పచ్చడికి ఏమేం కావాలి, ఎంత త్వరగా చేసుకోవచ్చో చూద్దాము. ఇది సింపుల్గా, చాలా త్వరగా, చాలా రుచికరంగా అవుతుందండి. ఇది మనం తెలుగు రుచుల్లో ఈరోజు చేయబోతున్నాము. వెలక్కాయ పచ్చడికి కావాల్సింది ఏమేంటో పదార్థాలు చూద్దామా. ముందు మనకి వెలక్కాయ కావాలి. ఈ వెలక్కాయ పచ్చగా ఉండాలండి, లోపల పగలగొట్టినా కూడా క్రీమ్ కలర్లో ఉండాలి. అది దూరగా ఉన్న కాయ అన్నమాట. అదైతే మనకి పచ్చడికి బాగుంటుంది. నేను తెచ్చినప్పుడు పగలగొట్టినప్పుడు పచ్చగానే ఉందండి, ఇది దూరగా ఉంది. కానీ నేను చేయటం కుదరక ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కలర్ చేంజ్ అయింది, కొంచెం తడి కూడా లాగిందనమాట. అయినా కానీ పులుపు మాత్రం చాలా పుల్లగా ఉందండి, చాలా బాగుంది. అందుకోసం నేను పచ్చి కొబ్బరి వేసి పచ్చడి చేస్తున్నాను. అర పచ్చి కొబ్బరి చిప్ప, ఒక 2 వెల్లుల్లిపాయలు, ఒక వెలక్కాయ, మనకి కారానికి తగ్గట్టుగా మిరపకాయలు, పచ్చి మిరపకాయలైనా ఎండు మిరపకాయలైనా తీసుకోవచ్చు. నేను కొంచెం పండువి కొంచెం పచ్చివి తీసుకున్నాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి నేనైతే పల్లి ఆయిల్ ఒక 3 స్పూన్లు వేసుకుంటున్నాను. 3 స్పూన్లు ఆయిల్ కాగిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు తుంచేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మెంతులు ఒక 1/2 స్పూను, కొంచెం చిటపట్లాడిన తర్వాత ఒక 1/2 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఇంకా మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము. శనగపప్పు అస్సలు వేయొద్దండి. శనగపప్పు అంటే అన్ని పచ్చళ్ళల్లోకి శనగపప్పు టేస్ట్ రాదు, కొన్ని పచ్చళ్ళల్లో మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇది పులుపు పచ్చళ్ళలో శనగపప్పు కొంచెం వేయకుండా ఉంటేనే బాగుంటుంది అనమాట. మినప్పప్పు మనం బాగా వేయించుకుంటాం కాబట్టి రుచి బాగుంటుంది, అందుకోసం నేను మినప్పప్పు అయితే తీసుకున్నాను. ఇష్టమైన వాళ్ళు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉన్నాయండి. మన వెలక్కాయ బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి కారం మిరపకాయలే కావాలి. వీటిని తుంచేసి వేసేసుకుందాం ప్యాన్లో. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, కొంచెం మెంతులు వేసి వేయించేసుకుంటున్నాము. ఇందులోనే 2 వెల్లుల్లిపాయలు తీసుకొని, మీడియం సైజు వెల్లుల్లిపాయలు వలిచి పెట్టుకున్నాము, అదే వేసేస్తున్నాను. ఇవన్నీ కూడా దోరగా వేగాలి, మాడకూడదు, ఎక్కడా కూడా మనకి ఉడకాలి, రోస్ట్ లాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట, ఒక 4 రెమ్మలు కరివేపాకు కడిగి తీసుకుంటున్నాము. వీటన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఇందులో వేసేస్తున్నాను. ఈ పుదీనా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పచ్చడికి, మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. అందుకని పుదీనా కంపల్సరీ వేయండి. అలాగే కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి పచ్చడికి పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇది దోశల్లోకి, చపాతీల్లోకి, రాగి సంకట్లోకి, రైస్లోకి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది, పుల్లపుల్లగా ఉంటుంది కాబట్టి రాగి సంకట్లోకి సూపర్ కాంబినేషన్. ఇప్పుడు వీటన్నిటిని దోరగా వేయించేసుకున్నాము. వేయించుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని ఒక అరచెప్ప అయితే తీసుకున్నాను. ముదిరికాయ అయితే చాలా టేస్ట్ ఉంటుంది, అందుకని ముదిరికాయ కొబ్బరి చెప్పు ఒకటి తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా మనం మిక్సీలో వేయడానికి అనువుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మనం వెలక్కాయ తీసి పెట్టుకున్నాం కదా, ఆ వెలక్కాయ ముక్కల్ని కూడా మొత్తాన్ని వేయించుకోవాలండి. వెలక్కాయని కడగకూడదు, మనం పైన కాయ కడుక్కోవాలి, కానీ లోపల తీసిన గుజ్జుని మాత్రం అస్సలు కడగకూడదు. ఒకవేళ తడి తగిలినట్టయితే బూజు వచ్చేస్తుంది అనమాట. మనం కాయ పగలగొట్టుకున్నప్పుడే ఫ్రెష్గా ఉందా లేదా, బూజు లేకుండా ఉందా లేదా చూసుకోవాలి. మనం కాయని కడగాల్సిన పని లేదు. ఇప్పుడు నేను ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు అయిందండి, అందువల్ల కొంచెం తడి లాగేసింది కాబట్టి కొంచెం సేపు నేను వెలక్కాయ ముక్కలు మెత్తబడే వరకు వేయించుకుంటున్నాను. మామూలుగా అయితే ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. కొబ్బరి కానీ వెలక్కాయ కానీ
కొబ్బరి ఎక్కువ వేయించినా కూడా ఆ కొబ్బరిలో ఉన్న కమ్మదనం పాలు ఇంకిపోతాయి అన్నమాట. అందుకోసం మనం కొబ్బరి వెలక్కాయ వేసి ఒక 2-3 నిమిషాలు లేదా 5 నిమిషాలు కొంచెం వేయించి దింపేసుకోవాలి. దీన్ని చల్లార్చుకోవాలండి, మనం మిక్సీ జార్లో వేసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం కొబ్బరి ముక్కలు, వెలక్కాయ ముక్కలు అన్నీ కూడా ఈ మిక్సీ జార్లో వేసుకున్నాము. నేను ఇంతకుముందు వేరే పచ్చడి కోసమని మెంతిపిండి పట్టాను అనమాట. అదే మిక్సీ జార్లో నేను వేసేస్తున్నాను. ఈ కొబ్బరి ముక్కలు, వెలక్కాయ ముక్కలు ముందు కొంచెం ఉప్పు వేసేసి మనం మెత్తగా మెదుపుకున్నాము. ఈ పచ్చడి మనకి రైస్లోకి, చపాతీలోకి, టిఫిన్స్లో కూడా వాడుకుంటాం కాబట్టి కొంచెం మెత్తగా వేసుకుంటేనే బాగుంటుంది అనమాట. రైస్లోకి అయితే కొంచెం బరగ్గా వేసుకోవచ్చు. ఇదిగండి నేను మిక్సీలో వేసాను. మనకి ముందు కొబ్బరి, వెలక్కాయ మెదుపుకున్న తర్వాత మిగతా అన్ని దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర, ధనియాలు అన్నీ వేయించుకున్నాం కదా, కొబ్బరి, వీటన్నిటిని కూడా మొత్తం మనం వేసేసుకొని ఒక్క గ్లాస్ కానీ లేదా ఒక అర గ్లాస్, చిన్న గ్లాస్ అన్నమాట. నేను తీసుకుని చాలా చిన్న గ్లాస్ వాటర్ తీసేసుకున్నాను. ఎందుకంటే నాకు కొంచెం మెత్తగా కావాలి కాబట్టి వాటర్ వేసుకుంటున్నాను. అవసరం లేని వాళ్ళు అవసరం లేదండి, నీళ్ళు వేసుకోవద్దు. నీళ్ళు వేసుకోకపోతే కొంచెం గట్టిగా, కొంచెం బరకగా వస్తుంది అనమాట. ఈ పచ్చడి మనకు కావలసిన కన్సిస్టెన్సీలో పచ్చడి రుబ్బుకోవాలి. రుబ్బుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టేసి తాలింపు వేసేసుకున్నాము. ఈ తాలింపులో ఒక 4-5 స్పూన్లు పల్లి ఆయిల్ వేసుకున్నాను. అందులో 4 ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కూడా మనం పచ్చడిలో తినేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది, పులుపు పడుతుంది అనమాట. ఆ వెలక్కాయకున్న టేస్ట్, పులుపు ఈ మిరపకాయలకు కూడా పట్టిద్ది అనమాట. అందుకని చాలా బాగుంటాయి తినడానికి. ఈ 4 మిరపకాయలు, అలాగే తాలింపు దినుసులు మనం మామూలుగా వేసుకునే తాలింపు దినుసులే వేసుకుంటున్నాము. ఇందులో ఒక 1/2 స్పూను పసుపు వేస్తున్నానండి. ఇది మన ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ పసుపు నేను కలర్ కోసం మాత్రమే వేసాను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 4 రెమ్మల కరివేపాకు, అలాగే దంచిన వెల్లుల్లి ఉంటే వేసుకోండి, లేదా ఇంగువ ఉంటే వాడుకోండి. నేను వెల్లుల్లి ముందే ఎక్కువ వేసేసాను కాబట్టి మళ్ళీ తాలింపులో వెల్లుల్లి వేయడం లేదు. ఇష్టమైన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదా ఇంగువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మనం మెదిపి పెట్టుకున్న పచ్చడి అంతటిని ఈ తాలింపులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్ అంతా కూడా పచ్చడికి ఇంకిపోవాలన్నమాట. మనకు ఆయిల్ అనేది కనపడకుండా కలిపేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి మనం వేసాం కాబట్టి ఇది బాగా మనకి ఆయిల్లో వేగితే పచ్చడి నిలవ ఉంటుందండి. మనం పచ్చిమిరపకాయలు వేసిన పచ్చడి అయినా కూడా 4-5 రోజులు బయట పెట్టిన నిలవ ఉంటుంది. అదే ఎండుమిరపకాయలు కానీ, కారం కానీ మీరు కలుపుకున్నట్లయితే ఇది నెల రోజులైతే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిలవ ఉంటుందండి. బయట పెట్టుకుంటే 15 రోజులు నిలవ ఉంటుంది. ఎక్కడ కూడా తడి తగలకుండా గ్లాస్ జార్స్లో కానీ, పింగాణి జార్స్లో కానీ పెట్టుకోండి. ఈ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. వెలక్కాయలు ఇప్పుడు దొరుకుతున్నాయి, మార్కెట్లో ఎక్కువే దొరుకుతున్నాయి. వినాయక చవితికే వచ్చాయి, కానీ ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. తెచ్చుకొని కంపల్సరీ పచ్చడి ట్రై చేయండి. కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు పల్లీలు కానీ, నువ్వులు కానీ వేసుకొని చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. వెలక్కాయతో సాంబార్ చేసుకోవచ్చు, పప్పు చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, చాలా రకాల రెసిపీస్ చేసుకోవచ్చు అండి. ఈరోజు నేను చేసిన ఈ పచ్చడి మాత్రం చాలా మంచి కాంబినేషను. సైడ్ డిష్గా పెరుగన్నంలోకి, సాంబార్ రైస్లోకి, అన్నిట్లో కూడా తినొచ్చు. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు రుచుల ఛానల్ని వాచ్ చేయండి. అలాగే అభిరామ్ కిచెన్ కూడా వాచ్ చేయండి, అందులో షార్ట్స్ కూడా పెడుతున్నాను. ఇంకొక మంచి వీడియోతో, మంచి రెసిపీతో మీ ముందుంటానండి. బాయ్ అండి.